ఉందో నేను గౌరవ ప్రతిపక్ష పార్టీలకు కానీ అందరికీ కూడా ఇది ఎవరికో ఒక్కరిని ఉద్దేశించినటువంటిది కాదు అధ్యక్ష. ఇది శంకరునికి సంబంధించినటువంటి కుటుంబ పరివార ఫోటో అధ్యక్ష. ఇందులో శంకరుడి వాహనం నందిగా, పార్వతి వాహనం సింహంగా, అదేవిధంగా మరి కుమారస్వామి వాహనం నెమలిగా, విఘ్నేశ్వరుని వాహనం ఎలుకగా ఉంటుంది అధ్యక్ష. ఇందులో ఒకదానికి ఒకటి పడదు అధ్యక్ష. నెమలికి పాముకు పడదు, పాము మెడ శివుని మెడలో పాము ఉంటుంది, నంది ఆవుకుని సింహానికి పడది, నెమలికి ఎలుకకు పడదు అధ్యక్ష. కానీ ఒక పరివారంలో ఎట్లయితే కలిసి శివపార్వతుల పరివారంలో ఎట్లా ఉంటుంది. నేను పర్మిషన్ తీసుకున్నా సార్, నేను పర్మిషన్ తీసుకున్నా. దీని తర్వాత నేను ఎందుకు చెప్తున్నా అంటే శివపార్వతులకు సంబంధించినటువంటి ఒక పటంలో వైరుధ్యం ఉన్నటువంటి నెమలి, పాము, ఆవు, అదేవిధంగా సింహం ఎట్లయితే కలిసి ఉండగలుగుతున్నాయో ఒక అంశం మేరకు దైవభక్తికి సంబంధించిన అంశం మీద కలిసి ఉంటున్నటువంటి సందర్భంలో ఒక ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమం ఇలా చాలా అవసరం ఉంది అధ్యక్ష. రైట్. నేను ఈ విషయంలో కూడా మా రాహుల్ గాంధీ గారిని ప్రశంసించదలుచుకున్నాను. ఎందుకంటే ఆయన చెప్పినాడు ఒక మాట, 50 సంవత్సరాలుగా ఒకవేళ మా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసి ఉంటే అది పొరపాటే, ఇప్పుడు దానికి పర్యవసనంగా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి మాట చెప్పడం అనేటువంటిది నాయకుడు గొప్ప లక్షణం అధ్యక్ష. ఇది మామూలు విషయంగా ఇది ఓపెన్ ఒక పబ్లిక్ ఆడిటోరియం లోపల తలకటోర ఆడిటోరియంలో చెప్పినటువంటి మాట, బహిరంగ సభలో చెప్పినటువంటి మాట అధ్యక్ష. దానికి అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే మేము గతంలో కూడా అనేక సందర్భాలు చెప్పినాం అధ్యక్ష. మహాత్మా జ్యోతిబా పూలే గారు కూడా చెప్పినట్టుగా ఏ సమాజమైన అభివృద్ధి సాధించాలంటే విద్యే ప్రధాన ఆయుధం, ఆ విద్య ద్వారానే వెనుకబడిన వర్గాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందనే విశ్వాసంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేర్కొన్నట్టుగా విద్య ఉన్న కుటుంబాలే ఆర్థికంగా అభివృద్ధి చెందాయి. ఆ మహనీయుల ఆశయాల మేరకే మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది అధ్యక్ష. ఇటీవల జరిగిన కుల సర్వే స్పష్టంగా చెప్తా ఉంది, ఎదిగినటువంటి మనుషుల యొక్క ఆలోచన విధానం వాళ్ళ కారణాలను అన్వేషించినప్పుడు అలా స్పష్టంగా కనిపించింది ఒకటే, వాళ్ళు ఎదగడానికి కారణం వాళ్ళ కులమో మతమో డబ్బో కాదు అధ్యక్ష, వాళ్ళ దగ్గర బంగారం కూడా కాదు అధ్యక్ష, వాళ్ళ దగ్గర ఉన్న విద్య కారణంగానే ఎదిగిర్రు. ఇలా ఎదిగిన ప్రతి కుటుంబాన్ని మీరు ఒకసారి పరిశీలించినట్టయితే ఆ కుటుంబంలో విద్యావంతులైన వాళ్ళ వల్లనే ఎదిగింది. కాబట్టి మా ప్రభుత్వం విద్యాపరంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. నేను కాదంటే నేను 300 గురుకులాలు పెట్టిండొచ్చు, కానీ 320 గురుకులాలలో 20 మాత్రమే ప్రభుత్వ పరమైన 301 గురుకులాలు లేవు. వాటికి ఇవాళ మేము మా ప్రభుత్వం తరఫున ఇంటిగ్రేటెడ్ స్కూల్స్గా మరి అనేక సందర్భాల్లో దయచేసి వాళ్ళందరూ కూడా సొంత భవనాలు కట్టడమే కాకుండా పిల్లలకు అర్ధాకరితలు ఉండద్దనేటువంటి ఆలోచనతోటి మరి వాళ్ళందరికీ కూడా మెస్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు పెంచినటువంటి కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష. మేము మంత్రి అయిన కొత్తల దసరా సెలవులు వచ్చిన దాని తర్వాత పాఠశాలలు, హాస్టళ్లు తిరిగి ఓపెన్ చేసే సందర్భం వస్తే అనేక మంది ప్రైవేట్ బిల్డింగ్ ఓనర్స్ అంతా కూడా మేము తాళాలు వేసుకొని పోతాం, మాకు కిరాయిలు రాలేదని చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. అవన్నింటిని కూడా చెల్లించి ఇలా ప్రైవేట్ భవనాల్లో ఉన్నటువంటి అద్దె గురుకులాలు, అద్దె బీసీ హాస్టళ్లకు సంబంధించిన కిరాయిలు చెల్లించడం ఒకటి, అనేక సంవత్సరాలుగా డైట్ ఛార్జీలు పెంచాలి. వాళ్ళకి ఒకవేళ డైట్ ఛార్జీలు చెల్లించకపోతే నాణ్యత గల ఆహార సామగ్రి ఎట్లా వస్తుంది అధ్యక్ష? అటువంటి నుంచి మేము స్ట్రీమ్లైన్ చేసుకుని వస్తా ఉన్నాం. ఇలా టీచర్ల నియామకాలు చెప్పడం గురుకులాలలో అంటే విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే క్రమం జరుగుతుంది. తప్పకుండా నేను సభ ద్వారా నా సహచార గౌరవ శాసనసభ్యులకు, రాజకీయ పార్టీలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. తప్పకుండా ఈ సంవత్సరం మీరు స్థలాలు కేటాయించినటువంటి ఆత్మగౌరవ భవనాలలో బరాబర్ ఆత్మగౌరవ భవనాలు కట్టి తీర్థం. ఈ సంవత్సరం ఆర్థికంగా 2 సంవత్సరాలు వెసులుబాటు చేసుకోవడానికి సంబంధించినటువంటి అంశం వచ్చింది. డెఫినెట్లీ మేము దానికి సంబంధించి ఇప్పుడు ఈ సంవత్సరం లోపల 12,511 కోట్ల బడ్జెట్ పెట్టుకున్నాం. బడ్జెట్ ప్రకారమే కాకుండా కూడా ఇంకా అవసరమైతే దానికి సంబంధం లేకుండా ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కావచ్చు, ఇంకా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, కార్పొరేషన్లకు సంబంధించి కావచ్చు, అన్ని రకాలుగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే విధంగా 704 హాస్టళ్లలో 389 ప్రీ మెట్రిక్ సంబంధించి 315 పోస్ట్ మెట్రిక్ సంబంధించి 74,000 మంది విద్యార్థులను సంఖ్య వచ్చే విధంగా మరి ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ విద్యతోనే సామాజిక న్యాయం, విద్యలోని ఆర్థిక అభివృద్ధి, విద్యతోనే సమాన అవకాశాలు, ఇదే మా ప్రభుత్వ ధ్యేయం అధ్యక్ష. తప్పకుండా విద్యార్థి సంక్షేమం, దానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలను తీసుకుపోయే సందర్భంగా మరి కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్ష. పెద్దలు 71-72 పివి నరసింహరావు గారు ఆ రోజు బీసీ గురుకులాలను తొలి దశ లోపల ఆనాటి అవసరాలు 1986-87లో ప్రారంభిస్తే అందులో నుంచి వచ్చేటువంటి అనేక అనుమతులు మన చీఫ్ సెక్రటరీ కావచ్చు, మొన్న కాకుండా డీజీపీ మహేందర్ రెడ్డి కావచ్చు, ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర లాంటి వాళ్ళందరూ కూడా అటువంటి గురుకులాలను తెచ్చేటువంటి వాళ్ళే. గురుకులాల నాణ్యత, గురుకులాల యొక్క మౌలిక సదుపాయాలను పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. మరి ప్రభుత్వం కూడా 40% వాళ్ళ యొక్క మౌలిక ఆహారానికి సంబంధించిన ఛార్జీలను పెంచే విషయంతో పాటుగా మరి అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. బీసీ రెసిడెన్షియల్ పాఠశాలకు సంబంధించి చరిత్రలో మొదటిసారిగా ఒకే విద్యా సంవత్సరంలో పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, యూనిఫామ్లు, దుప్పట్లు, టవల్స్, రగ్గులు, బూట్లు, స్కూల్ బ్యాగులు, టై, బెల్ట్, ట్రాక్ షూట్లు, నైట్ డ్రెస్సులు, ట్రంక్ బాక్సులు, ప్లేట్లు, గ్లాసులు, మరి ఇతర వస్తువులన్నీ ప్రతి విద్యార్థికి అందించబడతా ఉన్నాయి అధ్యక్ష. ఆ విధంగా ఐఐటి, జేఈ, ట్రిపుల్ అదేవిధంగా నీటి పరీక్షలకు సంబంధించిన కోచింగ్ అందించడంతో పాటుగా ఎక్స్ట్రా కేర్ యాక్టివిటీస్ లోపల కూడా పిల్లల్ని మోటివేట్ చేసే విధంగా క్రీడలు, కళలు ఇతర చేస్తున్నాం అధ్యక్ష. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, కార్పొరేట్ పని వాతావరణంలో ప్రత్యక్ష అనుభవాన్ని అందించేందుకు డిగ్రీ విద్యార్థులకు కార్యక్రమం కావచ్చు, ఈ విధంగా అనేకమైనటువంటి అంశాలను ఈరోజు శాఖ తరఫున తీసుకుంటాను. గౌరవ సభ్యులు కొన్ని అంశాలను చేసిన అధ్యక్ష. నేను చెప్తాను ఈరోజు విద్యార్థులకు సంబంధించినటువంటి ఇప్పుడు చెప్పినటువంటి అన్ని అంశాలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రాథమికంగా విద్య అనేటువంటి మూలం అనేటువంటి విధంగా
మరి కులగలలో వచ్చినటువంటి సమాచారం మేరకు ఇవన్నీ చేయడం జరుగుతుంది అధ్యక్ష. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ సామాజికంగా అందరూ మళ్ళీ అవగాహన కలగాలనే ఆలోచనతోటి మరి 100 ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా స్కాలర్షిప్ బకాయిలకు సంబంధించి 3,000 నుంచి 3,000 కోట్లు బకాయి ఉంటే 12,000 కోట్లను మరి గత బకాయిలను చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. మరి ఇంకా ఈ విధంగా ఉపాధ్యాయుల అవసరాలకు సంబంధించి 5,665 ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది. సొంత భవనాల కోసం 500 కోట్ల కేటాయించడం జరిగిందని మనం చెప్తాను అధ్యక్ష. బీసీ హాస్టళ్ల 25 కోట్లను మరి వంట గదుల కొరకు కూడా తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటాను. మళ్ళీ చెప్పినట్టుగా ఆత్మగౌరవ భవనాల గురించి తప్పకుండా ఈ సంవత్సరాన్ని మొన్న ఈ మధ్య నేను గౌరవ కొండా సురేఖ గారు, గౌరవ వాకిటి శ్రీగారు గారు, గౌరవ శాసనసభ్యులు అందరం కూడా కలిసి మా ప్రభుత్వంలో బలహీన వర్గాలకు జరగాల్సినటువంటి అంశం మీద మా పార్టీలో అంతర్గతంగా అడిగేటువంటి స్వేచ్ఛగా మేము తీసుకుని పోతాను. గత ప్రభుత్వం విమర్శించే చెప్పినట్టుగా శివ పరివారంలో అందరం కూడా బలహీన వర్గాలకు సంబంధించి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు, ఎవరు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి సరైన సూచనలు చేసి ముందుకు పోయి వాళ్ళ అభివృద్ధికి భాగస్వామ్యం కావాలనేటువంటి ఆలోచనతో నేను సానుకూలంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. విమర్శలకు ఎక్కువ తావలేకుండా ఈ రోజు మా ప్రభుత్వం అన్నిటికంటే ముఖ్యంగా ఒక సమగ్రంగా సర్వే నిర్వహించి 42% సంబంధించి ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అసలు 42% కోర్టులో ఉన్నమాట తెలుసు, కానీ 50% కోటాకు ఈడబ్ల్యూఎస్ ఆటంకం కానప్పుడు బీసీల రిజర్వేషన్లు అందులో ఉన్న ఎంపైరికల్ డాటా ఉన్నట్టయితే, అనేక కోర్టు తీర్పుల్లో కూడా ఉంది, ఎంపైరికల్ డాటా ఉన్నట్టయితే తప్పకుండా వాళ్ళ రాష్ట్ర సమాచారం మేరకు ముందుకు పోతున్నటువంటి ఆధారంగా ఇలా మేము యొక్క కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు నిర్వహించడమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అందుకు సంబంధించినటువంటి చట్టపరంగా చర్చ చేసి అన్ని రకాల కార్యక్రమాలను మేము తీసుకొని ముందుకు పోతాం అధ్యక్ష. అందుకే ఈ రోజు మాకు సంబంధించినటువంటి ఈ బీసీలకు సంబంధించినటువంటి కుల సర్వేను చట్టం చేసుకుని గవర్నర్ ఆమోదంతో కేంద్రం పోయిన తర్వాత ఈడబ్ల్యూఎస్ లాగానే మరి పాస్ అవుతుంది కావచ్చు అనుకున్నాం అధ్యక్ష. కానీ ఒక మాట మాత్రం ఈ సభలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, మంత్రిగా, శాసనసభ్యుడిగా మా పార్టీ మీద, మా ప్రభుత్వం బీసీలకు ఒక సామాజిక చైతన్యానికి, సామాజిక న్యాయానికి ఛాంపియన్ అయిన కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ ఎటువంటి ఆటంకాలు లేని విధంగా రిజర్వేషన్ల సంఖ్య పెంచబడ్డదో మేము అన్న దాన్ని వ్యతిరేకించలేదు. రేపొద్దున కూడా బీసీలకు సంబంధించి జితన ఆబాదితున్న ఇచ్చేదారి బరాబర్ తీసుకుంటాం. ఎవరికి కూడా అపోహ అవసరంలే. ఇది రాజకీయంగా నిర్ణయం తీసుకుంటే ఈడబ్ల్యూఎస్ లో జరిగినటువంటి 10 నిమిషాల పని అధ్యక్ష. ప్రధానమంత్రి గారు తలుచుకుంటే ఒక 10 నిమిషాల లోపల ఈ యొక్క మేము పంపినటువంటి ప్రతిపాదనలు ఆమోదింపబడతాయి అధ్యక్ష. ఇలా మేము తెలంగాణ అందరూ కూడా బలిదాన నాయకులు సంతోషపడాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో అఫిడవిట్ ఇచ్చింది అధ్యక్ష. మేము కులగణన చేయమని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి దానికి అనుగుణంగా ఇలా కేంద్ర ప్రభుత్వం తల ఒగ్గి అఫిడవిట్ వెనకకు తీసుకొని కులగణన సర్వే చేయడానికి ఒప్పుకోంది. ఇలా మనందరం కూడా కలిసి కులగణన సర్వే లోపల హౌస్ లిస్టింగ్ దాని లోపల బ్యాక్వర్డ్ క్లాస్ ఇల్లు మెన్షన్ చేయలే, దాని మీద పోరాటం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొన్ననే రాజుల శ్రీనివాస్ గారు, కొంత బీసీ నాయకులంతా కూడా ఢిల్లీలో ఒక ప్రోగ్రాం పెట్టించారు అధ్యక్ష. మనం కూడా ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వము బలహీన వర్గాల కుల లెక్కలు చేస్తా అన్నప్పుడు హౌస్ లిస్టింగ్ లో కూడా పెట్టాలనేటువంటి డిమాండ్ మనం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకు సంబంధించి సభ ద్వారా అందరూ కూడా కలిసి మరి కులాలకు సంబంధించినటువంటి హౌస్ లిస్టింగ్ కూడా చేయమని చెప్పి సందర్భంగా కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈ రోజు బీసీల విషయంలో రాజకీయ పార్టీలు ఎట్లున్నాయంటే అధికారం ఉన్నప్పుడు అడగ మీద కూర్చొని అధికారం పోయినాక అంగతాల్సినట్టు అధ్యక్ష. నేను ఇవాళ 10 సంవత్సరాలుగా వాళ్ళు అడుగుతున్నారు అధ్యక్ష, మరి కార్పొరేషన్లకు ఎన్ని పైసలు ఇచ్చినాం అయ్యా? కార్పొరేషన్లకు ఇచ్చిన పైసలు మీ లెక్క మా లెక్క తీస్తే వట్టిగా మీ యొక్క పూర్తిగా గత 10 సంవత్సరాల ప్రభుత్వం పలచనేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే సహకారపడిన కాబట్టి లెక్కల ద్వారా మిమ్మల్ని ఏదో కారణం చేసేటువంటి ఆలోచన లేదు. భవిష్యత్తుకు మా ప్రభుత్వం తీసుకుంటున్న వాటికి ఏ విధంగా ముందుకు పోవడానికి ఏదైనా సలహా సూచనలు చెప్తే ఒక బ్యాక్వర్డ్ క్లాస్ మంత్రిగా విద్యార్థి ఉద్యోగాలు తెచ్చినటువంటి వ్యక్తి తప్పకుండా అందుకు సంబంధించి సానుకూలంగా ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గం అంతా కూడా బీసీల పక్షపాతంగా బీసీలకు మనం ఒక ఇంక్లూజివ్ గ్రోత్ చేయకపోతే సమాజంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా కలిసి ముందుకు పోకపోతే అది సమగ్ర అభివృద్ధి కాదు. మనం పెట్టుకున్న విజన్ 2047 రీచ్ కామనేటువంటి ఆలోచన ఉన్నాం అధ్యక్ష. అందుకే నేను మీ ద్వారా కోరుతాను, ఈ ప్రభుత్వం బలహీన వర్గాలకు సంబంధించి చెప్పినటువంటి విధంగా బేసిక్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ప్రైమరీ ఎడ్యుకేషన్ కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, మొత్తంగా తీసుకొని ముందుకు పోతాను. అందుకే ఈ రోజు ఎక్కడ కూడా జాప్యం అనేది లేకుండా అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ సంబంధించిన దాంతో పాటుగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి, స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి, వాళ్ళకు సంబంధించినటువంటి ఆత్మగౌరవ భవనాలకు సంబంధించి, వాళ్ళకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి విధంగా మరి తీసుకొని పోతాను అధ్యక్ష. అందులో భాగంగానే గతంలో విదేశీ విద్యకు 300 సీట్లు ఉండే, ఇలా మేము 700కి పెంచడానికి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఇంకా అవసరం ఉంది, 700 సరిపోతున్నాయి అంటలేను.